కలుగుగాకయను స్వరముతో జగములను చేసి నరుని సరిజేయ ఈ జగతి మానవుడివైనావు. కలుగలేదుగా నీవు లేక కలిగినదేది సకల శాస్త్రములు నీ సంకల్పములు ప్రభువా. స్వరమగు దేవా స్వరకర్త నీవేగ నా స్వరము సరిజేయవా ప్రభువా. స్వర కల్పన జేయ కృపణీయవా. నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప, నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప నా స్వరము సరిజేయవా ప్రభువా. స్వర కల్పన జేయ కృపణీయవా. స్వరమగు దేవా స్వరకర్త నీవేగ నా స్వరము సరిజేయ ప్రభువా. స్వర కల్పన జేయ కృపణీయవా. స్వరముకు నరులు నామములుంచారు, రాగము తాళము పల్లవి అన్నారు. నీ స్వరముకు నరులు నామములుంచారు, రాగము తాళము పల్లవి అన్నారు. శృతి లయలేరుగని అవివేకినేనయ్యా, శృతి లయలేరుగని అవివేకినేనయ్యా. నిన్ను పాడాలను అధ్యాస నాదయ్యా. స్వరమగు దేవా స్వరకర్త నీవేగ నా స్వరము సరిజేయవా ప్రభువా. స్వర కల్పన జేయ కృపణీయవా. నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప, నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప నా స్వరము సరిజేయవా ప్రభువా. స్వర కల్పన జేయ కృపణీయవా. గమ పదని సప్త స్వరములు ధరించుని పరిశుద్ధాత్మ వరములు. సరిగమ పదని సప్త స్వరములు ధరించుని పరిశుద్ధాత్మ వరములు.
పరిశుద్ధుడ స్వరమిమ్ము పాడగా, పరిశుద్ధుడ స్వరమిమ్ము పాడగా, పరికించి ప్రకటించు సువార్త పాడగా. స్వరమగు దేవా స్వరకర్త నీవేగ, నా స్వరము సరిచేయవా. ప్రభువా స్వర కల్పన జేయ కృపణీయవా. నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప, నిన్ను ప్రకటించి నీ మహిమ ప్రచురింప, నా స్వరము సరిచేయవా. ప్రభువా స్వర కల్పన జేయ కృపణీయవా. స్వరమగు దేవా స్వరకర్త నీవేగ, నా స్వరము సరిచేయవా. ప్రభువా స్వర కల్పన జేయ కృపణీయవా. ప్రభునందు ప్రియులగు టీవీ శ్రోతలకు మన ప్రభువును ప్రియరక్షకుడు నగు యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభములు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈ టీవీ సువార్త పరిచర్యను ఈనాడు దేవుని రాజ్యము అను శీర్షికన మీ ముందుకు తెస్తున్న ప్రేమామయుడగు దేవునికి వేలాది స్తోత్రములు. నేను కోరినదే తడవు సంతోషంగా అంగీకరించి నాకు ఈ అవకాశమునిచ్చిన సువార్త ఛానల్ CEO రెవరెండ్ డాక్టర్ సిహెచ్ లోథర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు వారిని వారి పరిచర్యను మరింతగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. పుట్టుకతో క్రైస్తవుడను కాలేకపోయినప్పటికీ దైవదాసులు జి దేవదానం గారి త్యాగం ద్వారా 1982 మే నెల 20న రెవరెండ్ వి నిరీక్షణరావు గారిచే బాప్తిస్మము నొంది క్రైస్తవుడనైన నేను ఇంచుమించు గత 30 ఏండ్లుగా ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాను. నేటి లోకాన్ని, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సంఘాలను జాగ్రత్తగా పరిశీలించిన నేను నా వంతు పరిచర్యలో దేవుని రాజ్యము అనే పేరున ప్రభువు నాకు అనుగ్రహించిన నడిపింపును అనుభవాన్ని మీతో పంచుకొని మీ ఆత్మీయాభివృద్ధికి నా వంతు సహకరించాలనే ధైర్యంతో ముందుకు వచ్చాను. నా దర్శనంతో మీరు ఏకీభవించినా లేకున్నా మీ అమూల్య సలహాలను, సరిచేతను, చేయూతను ఆహ్వానిస్తున్నాను. 1-2 సంవత్సరాలకు తక్కువైన గత 30 ఏళ్లుగా దేవుని పరిచర్యలో వారి అమూల్య ప్రేమతో నన్ను ఆదరిస్తున్న గరికపర్రు ప్రజలకు నేను మిక్కిలి రుణస్థుడను. దేవుని రాజ్యము అనే ఈ మా టీవీ సువార్త పరిచర్యను టైటిల్ సాంగ్తో ప్రారంభించడం నిజంగా ఆయన ప్రణాళిక. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా మా దేవా, మేమేమై ఉన్నామో అది మీ యొక్క ఉచితమైన కృప వలన అయ్యున్నామని ఎరిగి ఉన్నాము తండ్రి. నేను ఆశిస్తున్నటువంటి రీతిగా ఈ టీవీ పరిచర్యను అనేకులకు మేలుకరంగాను దీవెనకరంగాను చేయండి. ప్రతి అవసరతను మీ సమృద్ధిలో తీర్చండి, మీరు అంగీకరించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం. సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన శరీరం. శాస్త్రీ పరసయ్యుల నీతిని మించి కోరునదా రాజ్యం. అదే క్రీస్తు సంఘం, ఈనాటి క్రైస్తవ సంఘం. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం.
రాజుల కాలంలో దేవుడు స్థాపించిన రాజ్యం, పొందిన వారికి చెందే పరలోక సామ్రాజ్యం. రాజుల కాలంలో దేవుడు స్థాపించిన రాజ్యం, పొందిన వారికి చెందే పరలోక సామ్రాజ్యం. రాజ్యములన్నిటినీ నిర్మూలము చేసిన రాజ్యం, రాజ్యములన్నిటినీ నిర్మూలము చేసిన రాజ్యం. నాశన మెరుగక యుగములు నిలిచేదా ప్రభు రాజ్యం. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం. లోకులు ద్వేషించే ఈ లోకేతర రాజ్యం, లోకంలోనే ఉంది లోకుల నిజ క్షేమం కోరింది. లోకులు ద్వేషించే ఈ లోకేతర రాజ్యం, లోకంలోనే ఉంది లోకుల నిజ క్షేమం కోరింది. మరణము దుఃఖము ఏటు వేదన లేని రాజ్యం, మరణము దుఃఖము ఏటు వేదన లేని రాజ్యం. రక్షణ స్తోత్రములు పాడు పరిశుద్ధుల సహవాసం, అదే క్రీస్తు సంఘం, ఈనాటి క్రైస్తవ సంఘం. అదే క్రీస్తు సంఘం, ఈనాటి క్రైస్తవ సంఘం. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం. పోయిన షేము హాము యాపెతులను కలుపు, దాస స్వతంత్రులకు స్త్రీ పురుషులకొకటే పిలుపు. విడిపోయిన షేము హాము యాపెతులను కలుపు, దాస స్వతంత్రులకు స్త్రీ పురుషులకొకటే పిలుపు. పశ్చాత్తాపమును జందు పరిశుద్ధాత్మను బందు, పశ్చాత్తాపమును జందు పరిశుద్ధాత్మను బందు. బాప్తిస్మము నొంది రాజ్య పౌరుడివై వెలుగొందు. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం. సర్వలోక పాప పరిహారార్థం ఆయన శరీరం, శాస్త్రి పరసయ్యులని మించి కోరునదా రాజ్యం. అదే క్రీస్తు సంఘం, ఈనాటి క్రైస్తవ సంఘం. అదే క్రీస్తు సంఘం, ఈనాటి క్రైస్తవ సంఘం. దేవుని రాజ్యం క్రీస్తు వాగ్దానం, అది అమరం. దేవుని రాజ్యం పేరు క్రొత్తగా అనిపిస్తుందా? ఈ మధ్య మనం పత్రికల్లోనూ ప్రసారాల్లోనూ ప్రజల నోళ్లలోనూ
అతి తరచుగా కొన్ని రాజ్యాలు వింటున్నాము. అవి రామరాజ్యము, రాజన్న రాజ్యము, చంద్రన్న రాజ్యము, ఇలా ఇంకెన్నో రాజ్యాలు. అయితే శరీరధారి అయి ఈ భూమి మీద అడుగుపెట్టిన దేవాది దేవుడగు యేసు 2000 సంవత్సరాలకు పూర్వమే తన పరిచర్యను దేవుని రాజ్యము అనే పదజాలంతో మొదలుపెట్టాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలలో ఈ విధంగా లిఖించబడి ఉంది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇట్స్ ఎట్ హ్యాండ్. ఇట్ ఈజ్ ఎట్ హ్యాండ్ అంటే వెంటనే అని కాదు, కానీ అది తప్పదు, అది నిశ్చయము, దానిని ఆపుట అసంభవము. దేవుని రాజ్యమును గూర్చిన కొన్ని విషయాలను ధ్యానిద్దాము. దేవుని రాజ్యము అంటే ఏమిటి? అది ఎక్కడుంది? దైవ మానవ సహవాసమే దేవుని రాజ్యం. కాబట్టి అది దేవుని నివాసమైన పరలోకంలోనూ ఉంది, మానవ నివాసమైన భూమి మీద ఉంది. యేసు శిలువ మీద వేలాడుతున్నాడు. అనేకులు ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్నారు. కొందరు అధికారులైతే వీడు ఇతరులను రక్షించాడు, తన్ను తాను రక్షించుకొనలేకపోతున్నాడు అంటూ అపహసించారు. అయితే ఆయనతో కూడా సిలువ వేయబడ్డ 2 నేరస్తులలో ఒకడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని పశ్చాత్తాప హృదయుడై ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పాడు. అంటే ఆయన రాజ్యం పరలోకం. భూమి మీద సైతం దేవుడు తన రాజ్యమును నిర్మించాలనుకున్నాడు. అదే తూర్పున ఏదేనులోని ఆ తోట. యేసు పరలోకములోని దేవుని రాజ్యంతో భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మీదనున్న ఆ రాజ్య వాసులతో ఇలా చెబుతాడని మత్తయి 25:34లో రాయబడి ఉంది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అయితే భూమి మీద నుండి ఏదెనులోని ఆయన రాజ్యము పోయింది. ప్యారడైజ్ లాస్ట్. అయ్యో, పరదైసు పోయింది. సాతాను కుయుక్తి, మానవ బలహీనత ఏకమై దేవుని రాజ్యమును ఈ భూమి నుండి పోగొట్టారు. అయితే రోషము గల దేవుడు ఎవరి బలహీనత వల్ల భూమి మీద దేవుని రాజ్యమునకు, ఆయన ప్రణాళికకు అంతరాయం కలిగిందో అదే స్త్రీ నుండి ఆమె సంతానం ద్వారా తిరిగి పరదైసును పునరుద్ధరించ తలపెట్టాడు. ప్యారడైజ్ రీగైన్డ్. పరదైసు ఆమె సంతానం ద్వారా తిరిగి భూమి మీదికి వచ్చింది. పోయిన పరదైసు తిరిగి రావడమే క్రైస్తవ మత గ్రంథమైన బైబిలు సారాంశం. అప్పటికి హవ్వ ఇంకా ఆదామును ఎరుగలేదు, కన్యగా ఉంది. ఆదికాండం 3:15లోని లేఖనమును పరిశీలిస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును. అందుకేనేమో ప్రార్థనాపరుడగు యాకోబు తన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటూ ప్రశ్నిస్తాడు. కన్యాకుమారుడు ద్వారా పోయిన దేవుని రాజ్యమును తిరిగి స్థాపిస్తానని ఆ మొదటి దినానై విరోధియగు సాతానుకు సవాలు విసిరాడు దేవుడు. కన్యయై ఆదాము చెంత చేరిన స్త్రీని
విజయమని గర్వించు వైరి చూచి వాగ్దానమిచ్చే పితరుడామె కావేళ తలను వాడిని గొట్టు కొమరుగను వేళ లోక కళ్యాణ వేళ అది ఏ క్రిస్మసు మేళ. కాలము పరిపూర్ణమగు వరకు దేవుడు ఆ వేళను నోవాహుకు, అబ్రహాముకు, యూదాకు, దావీదుకు, కన్య మరియకు వాగ్దానం చేస్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పోయిన ఆయన రాజ్యస్థాపనకు కుమారుని పంపాడు. కాబట్టి దైవ మానవ సహవాసమైన ఆయన రాజ్యము యేసు లేక వీలు పడదు. దేవుని రాజ్యము ఆయనతో మాత్రమే సాధ్యము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువగు యేసే దేవుని రాజ్యము. అంతేకాదు ఆయన భూమి మీద విడిచి వెళ్ళిన ఆయన శరీరం అంటే నేటి క్రైస్తవ సంఘమే దేవుని రాజ్యము. అది క్రీస్తు రాజ్యం. ఓర్వలేని ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు రోమా సైనికులతో కలిసి ఆయనను బంధించి ఆయనను చంపించాలని రోమా అధిపతియగు పిలాతు నొద్దకు యేసును తీసుకొచ్చారు. అప్పుడు అతడు నీవు రాజువా అని ఆయనను అడుగగా సత్యవర్తనుడగు యేసు నీవన్నట్టు నేను రాజునే. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటాడు. ఈ విషయాన్ని మనం యోహాను 13:38 భాగంలో చూస్తాం. ఆనాటి ప్రపంచ సామ్రాజ్యాధినేత బబులోను అధిపతియగు నెబుకద్నెజరు చక్రవర్తికి తన పాలన 2వ సంవత్సరంలో దేవుని రాజ్యము బయల్పరచబడింది. రాత్రివేళ నిద్రించుచుండగా ఒక కలగా దేవుడు ఆ మర్మమును చూపించాడు. ఈ విషయాన్ని మనము బైబిలు నందలి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాము. నిద్రలో అతడు చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడింది. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై చక్రవర్తి ఎదుట నిలిచింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉన్నట్టు ఆ చక్రవర్తి చూశాడు. అయితే చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు అతడు చూశాడు. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. విజ్ఞాన శాస్త్ర పితామహుడగు సర్ ఐజక్ న్యూటన్ మహాశయుడు ఇలా అంటాడు: There are more sure marks of authenticity in the Bible than in any profane history. అంటే చెడిపోయిన ఏ ఇతర చరిత్ర కంటే ఖచ్చితమైన ఎన్నో వాస్తవిక గురుతులు బైబిలులో ఉన్నాయి. దైవజ్ఞానియగు దానియేలు తెలియచేసిన రీతిగా నెబుకద్నెజరు మొదలు రోమా చక్రవర్తుల కాలంలో జన్మించిన క్రీస్తు వరకు ఈ ప్రపంచాన్ని ఒకరి తరువాత ఒకరు ఖచ్చితంగా 4 సామ్రాజ్యాధినేతలు ఏలారు. వారు బబులోనీయులు, పర్షియన్లు, గ్రీకులు, రోమియులు. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టుగా జన్మించడానికి కనీసం ఇల్లు సహితం లేక పశుశాలలో పుట్టిన యేసు రోమా చక్రవర్తియగు కైసరు ఔగుస్తు కాలంలో ఉద్భవించి అంతకు ముందటి రాజ్యాలన్నిటినీ కూలద్రోసి క్రీస్తు శకమును ఆరంభించాడు.
ఇప్పటికీ 2000 పైచిలుకు సంవత్సరాలు దాటినా ఆయన ఆధిపత్యము ఏలుబడి నిరాటంకంగా కొనసాగుతుంది. ఆ యేసు మరణముంది 3వ నాడు పునరుద్ధానుడై లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను తన సర్వాధికారమును చాటుకున్నాడు. అంతేగాక వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండని శిష్యులను ఆదేశించాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు. దీనినే మనం గ్రేట్ కమిషన్, మహోన్నత ఆదేశంగా పిలుచుకుంటాం. ఆ శిష్యులే విపరీతంగా విస్తరించి కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి క్రైస్తవులుగా రూపుదిద్దుకున్నారు. దేవుని రాజ్యము ఆయన సంఘమే. ఒకప్పుడు యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు తన శిష్యులతో వచ్చాడు. అప్పుడు ఆయన మనుష్య కుమారుడగు తానెవరని జనులు చెప్పుకుంటున్నాడో తెలుసుకోగోరాడు. అందుకు శిష్యులు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, ఇంకొందరు ఇర్మియానో లేక ప్రవక్తలలో ఒకడో అని చెప్పుకుంటున్నారని సమాధానమిచ్చారు. అయితే లోకం కంటే తన వారినే ఎక్కువగా దృష్టించే యేసు లోకులు కాదు, మీరైతే నేనెవరని చెప్పుకుంటున్నారని శిష్యులను అడుగగా పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. కుమారుడు అంటే చాలా జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. బిగాటెన్, ఆది నుండి అంతం వరకు తండ్రిలోనే తండ్రితోనే ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పున్నామ నరకము నుండి మనలను రక్షించటానికి పుత్రునిగా పుట్టాడు. పేతురు సమాధానమును అంగీకరించిన యేసు వెంటనే నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని వాగ్దానం చేశాడు. క్రైస్తవ సంఘం భూమి మీద దేవుని రాజ్యం. ఆయన మరలా వచ్చి ఎత్తుకొని పోయే వరకు భూమి మీద ఉంటుంది. ఏ శక్తి దానిని అడ్డగించజాలదు. ఇది సత్యం. ఇదే మనలను సిగ్గుపరచని క్రైస్తవ నిరీక్షణ. అయితే అట్టి మహోన్నత సంఘంలో నీవు అంతం వరకు నిలిచియుండునట్లు కృప దయచేయమని ఈనాడే దేవుని ప్రార్థించు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్.